వారాహి నవరాత్రుల సందర్భంగా 150 మంది ఋత్వికులతో సహస్ర చండీ మహాయాగం సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ప్రసన్న శర్మ గారు ఉన్నారు, మాట్లాడదాం. నమస్కారం అండి. నమస్కారం తల్లి. బహుశా ఇంత సింపుల్ గా నేను ఇంట్రడ్యూస్ చేసింది నా జీవితంలో మొదటిసారి అనుకుంటా. ఇంత సింపుల్ గా ఎలా ఉన్నారండి? వేదం చదువుకుని అవన్నీ అక్కర్లేదు అని అనటం ఏమిటి అసలు? అక్కర్లేదు అని కాదు తల్లి, ఉన్న పరిస్థితులకి మన గురించి మనం చెప్పుకోవడం కంట మన దగ్గరకు వచ్చిన వాళ్ళు మన గురించి తెలుసుకోవడం అనేది చాలా ప్రశస్తమని నా ఉద్దేశం. చాలా అరుదుగా చూస్తూ ఉంటాయి ఇలాంటి ధోరణి, లేకపోతే ఇలాంటి ఆలోచన విధానం. చాలా సింపుల్ గా ఉండాలి, గ్రౌండెడ్ గా ఉండాలి అనేది అర్థమవుతోంది. మిమ్మల్ని కలవటం చాలా చాలా సంతోషంగా భావిస్తున్నాను. ఇదేంటంటే మా గురువులు మాకు నేర్పిన తల్లి, ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలి అనేటువంటి పూర్వ పద్ధతి మా గురువులు మాకు అలా నేర్పారు. ఎంత చదువుకున్నా వారు మన దగ్గర ఎంత జ్ఞానం ఉన్నా ఇంకా ఏదో తెలుసుకోవాలి. ఎందుకంటే శాస్త్రం అనేది సాగరంతో సమానం. దాన్ని కొలమానం కొలిచేవారు ఇప్పటిదాకా సైంటిఫిక్గా కానీ ఆధ్యాత్మికంగా కానీ ఇప్పటిదాకా లేదు. ఎందుకు అంటే అది చాలా విశేషమైనటువంటిది. నేను అందులో ఏదో ఒక చెంచాడు ఆ సాగరంలో నేను ఉన్నాను అనేటువంటి ధోరణిలో నేను ఉంటాను. సో అంతే తల్లి, అందుకంటే ఇంకేం లేదు. ఆషాఢ మాసం చాలా చాలా ఉన్నటువంటి 12 మాసాలు కూడా ఈ సంవత్సరం అయితే 13 మాసాలు అనుకోండి. చాలా చాలా ఉత్కృష్టమైనటువంటివి. ప్రతి మాసానికి కూడా దాని ఇంపార్టెన్స్ ఉంది. సో మరి ఆషాఢ మాసం అనంటే కొత్తగా పెళ్ళైన వాళ్ళైతే మరి దూరంగా ఉండాలని చెప్పి, అంటే ఆరాధనకి పెద్దపీట వేస్తోందా? అసలు ఆషాఢ మాసం వైశిష్ట్యం ఏమిటి? ఇవన్నీ ఒక్కసారి మీ ద్వారా తెలుసుకోవాలనుకుంటున్నాను. నవరాత్రులు కూడా ఉంటాయి కాబట్టి ఆ నవరాత్రులు ఏమిటి ఇవి కూడా ఒక్కసారి. ఇదేంటంటే ఆషాఢ మాసాన్ని మనం మామూలుగా వాడుకునేటువంటి మాసం ఈ ఆషాఢ మాసం. దీని యొక్క సంస్కృత పదం శుచి మాసము అంటారు. ఈ శుచి మాసం మనకి దేనికి ప్రశస్తము అంటే, సృష్టి యొక్క మూలాధారం ప్రతిదానికి కూడా ప్రస్తుత కాలంలో వ్యవసాయం. ఈ వ్యవసాయం ఇక్కడి నుంచే ప్రారంభమవుతుంది. ప్రకృతి పులకరింపు కూడా ఇక్కడి నుంచే ప్రారంభమవుతుంది. వసంత ఋతువులో చాలా విశేషంగా చెట్లన్నీ కూడా చిగురిస్తాయి, అన్నీ నడుస్తాయి. కానీ ఆషాఢం వచ్చేసరికి తొలకరలు ప్రారంభమవుతాయి. అంటే వేసవకాలం పూర్తయి తొలకరలు అంటే చినుకులు ప్రారంభమై ఋతుపవనాలు మన దేశాన్ని తాకి ఇక్కడి నుంచి వర్షాలు ప్రారంభమవుతాయి. ఇక్కడి నుంచే వచ్చేటువంటి ఏకాదశికి, ఆషాఢంలో వచ్చే ఏకాదశికి ఏరువాక ఏకాదశి అనేటువంటిది ఒక పేరు, రైతులకు సంబంధించి. అందులో దాని ప్రశస్తం ఏంటంటే అక్కడి నుంచి వారు నాట్లు వేయడం, అక్కడి నుంచి వ్యవసాయ పనులు ఆరంభం. ఎందుకంటే ఇప్పుడైతే మనకు ఉద్యోగాలు వ్యాపారాలు చాలా వచ్చాయి, కానీ మన పూర్వ పద్ధతుల్లోకి వెళితే వ్యవసాయ ఆధారిత దేశం మన భారతదేశం. సో దానికి ఏంటంటే ఆషాఢం ప్రారంభం. అక్కడి నుంచి వారి వ్యవసాయం కానివ్వండి ఆర్ ఇతరత్ర పనులన్నీ కూడా అక్కడి నుంచే ప్రారంభమవుతూ ఉండేది. ఇది భౌతికంగా జనుల కోసం జరిగేటువంటిది. అలాగే దేవతలను తీసుకున్నట్లయితే చాలా విశేషంగా ఈ యొక్క ఆషాఢంలోనే ప్రప్రథమమైనటువంటి పండగ ప్రారంభమవుతుంది. తొలి ఏకాదశి దీని పేరు. ఇక్కడి నుంచి ప్రతి మాసములో ఒక్కొక్క పండగ విశిష్టంగా వస్తూ ఉంటుంది. అంటే భగవంతుడు కూడా ఆరంభం అనేది ఈ యొక్క ఆషాఢంలో చాలా విశేషంగా చెప్పబడి ఉంది. దక్షిణాయనం కూడా మొదలవుతుంది, అయనం కూడా ప్రారంభమవుతుంది. అయితే ఈ ఏకాదశి అనేది తొలి ఏకాదశి ప్రారంభం అయితే మనందరికీ విష్ణు ప్రోక్తంగా తీసుకున్నట్లయితే వటపత్రసాయి క్షీరసాగరంలో ఉండేటువంటి మహావిష్ణువు కృష్ణుడు ఇప్పుడేంటంటే అశ్వత్థ పత్రంలో స్వామివారు యోగ నిద్రలో ఉంటారు. అలాగే కార్తీకంలో వచ్చేటువంటి క్షీరాబ్ది ద్వాదశికి సాగరంలోకి స్వామివారు మారతారు. సో ఏంటంటే అక్కడ నుంచి సృష్టి అయనం, అలాగే ఈ యొక్క విశేషమైనటువంటి మాసంగా ఈ యొక్క ఆషాఢాన్ని మనం చెప్పుకుంటూ ఉంటాం. అలాగే ఇందులోనే సర్వసైన్యాధ్యక్షురాలైనటువంటి వారాహి అమ్మవారి యొక్క ప్రశస్తం కూడా దీని ప్రారంభంలో ఉన్నది. దాని పేరే గుప్త నవరాత్రులు. ఇప్పుడు మనకి కాలక్రమేణా దాన్ని వారాహి నవరాత్రులుగా చెప్పబడి ఉంది. అలాగే ఈ వారాహి నవరాత్రులు అంటే, ఈ వారాహి అమ్మవారు అంటే ఎవరు? దశమహావిద్యుల్లో ఒక అమ్మవారు. అలాగే దశమహావిద్యుల్లో ఉండేటువంటి అమ్మవారు మిగతా 9 ఇంట్లకి కూడా ఈ యొక్క అమ్మవారు సర్వ సైన్యాలకి, అంటే లలితా త్రిపుర సుందరి అమ్మవారి యొక్క రక్షకులు ఈ యొక్క దశమహావిద్యులు. 10 దిక్కుల్లో అమ్మవార్లు విరాజిల్లుతూ ఉంటారు. అమ్మవారిని ఎప్పుడూ కూడా చాలా విశేషంగా రక్షిస్తూ ఆ యొక్క సర్వసైన్యానికి అధ్యక్షురాలైనటువంటి అమ్మవారు ఈ యొక్క వారాహి అమ్మవారు. ఈ వారాహి అమ్మవారిని అనుష్ఠానం లేదా ఆరాధన
లేదా స్తోత్ర విధానంగా స్తుతించడం ఇటువంటివన్నీ చేసినట్లయితే చాలా విశేషమైనటువంటి శత్రుబాధ, ప్రయోగ బాధ Hmm. ఇత్యాది బాధలన్నీ కూడా నెరవేరుతాయి. అమ్మవారు ఏ సంకల్పం అమ్మవారిని చేసి ఆరాధన చేస్తామో అట్టి సంకల్పాలన్నీ కూడా నెరవేరుతాయి అని శాక్తేయంగా మనకి చాలా విశేషమైనటువంటి ఆరాధనా విధానాలు ఉన్నాయి. అందులో ఒకటి శాక్తేయం, అంటే అమ్మవారికి సంబంధించినటువంటి ఆరాధనలు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా శాక్తేయంగా చెప్పబడి ఉన్నాయి. వైష్ణవంగా చెప్పబడినది విష్ణు ప్రోక్తంగా వైష్ణవ పద్ధతిలో చేసేటువంటిది భగవద్ రామానుజాచార్యులు ఉపదేశించినటువంటివి, అది వైష్ణవ పద్ధతి. అలాగే స్మార్త పద్ధతి, వీరికి శైవము వైష్ణవము తేడా లేదు, శాక్తేయము అన్ని కలిపి చేసుకునేవారు స్మార్తులు. కేవలము శివారాధన చేసేవారిని శైవులుగా మనం అందరికీ చెప్పుకుంటూ ఉంటాం. ఇందులో విశేషం ఏంటంటే ఈ శాక్తేయం అనేసరికి అన్ని రకాలైనటువంటి ఆరాధన పద్ధతుల్లో, అంటే శైవ, వైష్ణవ, స్మార్త, అలాగే శాక్తేయం అందరూ కూడా ఆరాధించేటువంటిది అమ్మవారు. అందులో ప్రశస్తంగా మనం మాట్లాడుకునేది లలితా త్రిపుర సుందరి. ఈ అమ్మవారు ఎవరయ్యా అంటే శ్రీచక్రానికి అధిష్టాన దేవత, నవ ఆవరణలతో కూడినటువంటి పైన బిందువులో ఉండేటువంటి అమ్మవారు లలితా త్రిపుర సుందరి అమ్మవారు. ఆ అమ్మవారికి అనుగుణంగానే కింద ఆవరణలో, అలాగే అమ్మవారికి ఎప్పుడూ కూడా చాలా రక్షిస్తూ ఉండేటువంటి వారిలో ఈ యొక్క వారాహి అమ్మవారు చాలా విశేషంగా చెప్పబడి ఉన్నది. అద్భుతం అండి. అయితే ఈ ఆషాఢ మాసంలో గుప్త నవరాత్రులుగా పిలువబడి, యాక్చువల్గా అయితే గుప్త నవరాత్రులనే అనాలి, మీరు అన్నట్టుగా కాలక్రమంలో అది వారాహి నవరాత్రిగా రూపాంతరం చెందింది. అయితే వారాహి దేవి నవరాత్రుల్లో మరి లలితాదేవి ఆరాధన ఏ విధంగా చేసుకోవాలి అనేది కూడా మీరు. లలితాదేవి ఆరాధన వచ్చేసరికంటే తల్లి, లలితాదేవి ఆరాధనకి ఈ రోజుల్లో చేయాలి ఆ రోజుల్లో చేయాలి అనేటువంటి నియమం లేదు. అంటే విశేషంగా ఏంటంటే ఈ లలితాదేవి యొక్క అంతర్గతం ఏంటంటే ఆమె సైన్యాధ్యక్షురాలైన వారాహి అమ్మవారికి ఒక విశేషమైనటువంటిది ఉందంటే ఆ పైన ఉండేటువంటి లలితా త్రిపుర ఆరాధన చేయడం వల్ల, లేదా స్తోత్రం పారాయణ చేయడం వల్ల, లేదా సహస్రనామ అర్చన కుంకుమార్చన చేయడం వల్ల చాలా విశేషం. అంటే మామూలుగా చేసినట్లయితే ఒక ఫలితం వస్తే, అంటే ఒక పైసా ఫలితం వస్తే, ఇటువంటి పర్వదినాల్లో విశేషంగా అమ్మవారు ఆరాధన చేయడం వల్ల శతం వా సహస్రం వా అంది శాస్త్రం, అంటే 100 రెట్ల నుంచి 1000 రెట్ల దాకా ఫలితం వస్తుంది అని చాలా విశేషం. అద్భుతం. అయితే ఇంత విశేషవంతమైనటువంటి పర్వదినాలే ఖచ్చితంగా ఈ నవరాత్రులు కూడా. మరి మీరు చాలా ఉత్కృష్టమైనటువంటి కార్యక్రమం, మామూలుగా చండీ కలో చండీ వినాయక అని వింటూ ఉంటాం. చండీ ఒక పర్యాయం చేసుకోవాలి అంటే దానికి డబ్బులుంటే సరిపోదు, దానికి మనలో కూడా ఒక శక్తి ఉండాలి ఖచ్చితంగా కదా. సహస్ర చండీ మహాయాగాన్ని సంకల్పించుకున్నారు. మరి మొదలవబోతున్నాయి జూలై 15వ తారీఖు నుంచి 25వ తారీఖు వరకు కూడా సహస్ర చండీ మహాయాగం, అంటే 1000 సార్లు 1008 సార్లు సహస్ర చండీ యాగం అనేది జరగబోతోంది. అందున మరి అన్ని సార్లు చెయ్యాలి అని అంటే ఋత్విక్కులు కూడా 150 మంది ఋత్విక్కులతో అత్యంత అద్భుతంగా, వైభవంగా, వైదికంగా జరగబోతోంది. ఈ కార్యక్రమం గురించి కూడా ఒక్కసారి తెలియచేయండి. శ్రీమాత్రే నమః. ఈ విషయంలోకి వచ్చేసరికి మా గురువుల యొక్క ఆజ్ఞానుసారంగా చేసేటువంటి కార్యక్రమం ఈ యొక్క గుప్త నవరాత్రుల్లో అంతర్గత వార్తాళి, అంటే వారాహి పూర్వక పంచాయతన సహిత సహస్ర చండీ మహాయాగం సంకల్పం చేయడం జరిగింది తల్లి. ఈ యొక్క యాగం యొక్క వైశిష్టం ఏంటంటే, ఇప్పుడే మనం మాట్లాడుకున్నాం పర్వదినాలు అని ఉంటాయి అనుకుని మనం మాట్లాడుకున్నాం కదా. ఇందులో మనందరం చాలా తక్కువ మందికి తెలిసేది శరన్నవరాత్రులు, అంటే దేవీ నవరాత్రులు తెలుస్తూ ఉంటాయి. కానీ ఈ నవరాత్రులు ఏంటంటే మనకి సంవత్సరంలో 5 నవరాత్రులు ఉన్నాయి తల్లి. అందులో ఒకటి వసంత నవరాత్రులు, ఉగాది నుంచి ఆ దశమి శ్రీరామనవమి మరుసటి రోజు దాకా జరిగేటువంటివి వసంత నవరాత్రులు. అలాగే రెండవది ఈ ఆషాఢ మాసంలో శుచి మాసంలో జరిగేటువంటిది వారాహి గుప్త నవరాత్రులు. అలాగే మరలా శరన్నవరాత్రులు మనందరికీ తెలుసు. అందులోనే మళ్ళా బహుళ పక్షంలో లలితా నవరాత్రులు అనేది మళ్ళా అశ్వీజ మాసంలో వస్తాయి. తర్వాత బహుళపక్ష పాడ్యం నుంచి మరలా నవరాత్రులు ఉన్నాయండి. దీన్ని లలితా నవరాత్రులు అంటారు. అలాగే 5వది శారదా నవరాత్రులు. మాతంగి అమ్మవారిని ప్రస్తుత కాలంలో అవన్నీ రాజశ్యామలుగా పిలుస్తూ ఉన్నాము. ఆ యొక్క మాతంగి నవరాత్రులు, శారదా నవరాత్రులు మాఘమాసంలో పాడ్యం నుంచి దశం వరకు జరుగుతాయి. ఈ 5 నవరాత్రుల్లో చాలా శక్తివంతమైనది ఈ గుప్త నవరాత్రులు. ఇది సాధారణంగా పూర్వంలో కేవలం మంత్రశాస్త్రం, శ్రీ విద్యోపాసకులు మాత్రమే ఈ 5 నవరాత్రుల్ని చేసేవారు. ఇప్పుడు లౌకికంగా భక్తులందరూ కూడా అమ్మవారు భక్తుల యొక్క కోరికలు నెరవేర్చే కొంగు బంగారంగా విరాజులుతూ ఉండేటువంటి యొక్క వారాహి అమ్మవారి యొక్క నవరాత్రులు ఆచరిస్తూ ఉన్నారు.
ఇందులో విశేషం ఏమయ్యా అంటే చాలా విశేషంగా ఈ యొక్క నవరాత్రుల్లో గుప్తంగా జరిగేటువంటిది ఈ అంతర్గతంగా వార్తాళి అమ్మవారు అంటారు, వారాహి అమ్మవారు అంటారు. అవన్నీ ఈ నవరాత్రుల్లో భాగంగా బయటికి అందరికీ కూడా చండీ అమ్మవారిని ఆరాధన చేయాలి అనేటువంటి ఒక ఉద్దేశ్యంతో ఆ సంకల్పం చేయడం జరిగింది తల్లి. అంతర్గతంగా మంత్రశాస్త్ర పండితులు చాలా విశేషంగా రోజు అనుష్ఠానం చేసి దాని యొక్క హవనం పూర్తి చేసుకుని, మామూలుగా వారాహి అమ్మవారు అంటే ఉదయం ఆరాధన చేసే అమ్మవారు కాదండి ఈవిడ. ఈవిడ ఇప్పుడు కూడా రాత్రి ఆరాధన చేయవలసినటువంటి అమ్మవారు ఈవిడ. చాలా గుప్తంగా నిషీధి సమయంలో, అర్ధరాత్రి సమయాల్లో ఆవిడ ఆవరణార్చన, ఆవిడ యొక్క హోమాలు ఇటువంటివన్నీ జరుగుతాయి తల్లి. ఇదేంటంటే ఇది మనకి బాగా ఎక్కడ తెలుస్తుంది అంటే కాశీ పట్టణంలో, కాశీ క్షేత్రంలో గంగానదీ తీరంలో వారాహి అమ్మవారు ఉంటారు. ఆ అమ్మవారు ఉదయం ఎవరైనా చూడాలంటే చిన్న కన్నంలోంచి మనం అమ్మవారిని దర్శనం చేసుకోవాల్సి వస్తుంది. అలా దాన్ని చూడవలసి వస్తుంది. అది ఎప్పుడు ఓపెన్ చేస్తారో అంటే చీకట్లో అర్ధరాత్రి వచ్చి అర్చకులు ఆరాధన చేస్తారు. మన దర్శనం తెల్లవారుజామున దర్శనం ఉంటుంది. అంటే సూర్యోదయం పూర్వం, సూర్యోదయ పూర్వం మనకు దర్శనం ఉంటుంది. ఇది మనకి తెలిసినటువంటి వారాహి అమ్మవారు చాలా ప్రశస్తం. అప్పుడు నేరుగా చూడొచ్చండి. అది తెల్లవారుజామున బ్రహ్మ ముహూర్తానికి ముందు ఆ యొక్క ఆలయాన్ని ఓపెన్ చేస్తారు. అంటే వారు ఆరాధన కంప్లీట్ చేసుకుని ఒక 10 నిమిషాలు మాత్రమే, అది కూడా దర్శనం చేసుకున్నాక మళ్ళీ ఆలయాన్ని మూసేస్తారు. ఇది మనకు తెలిసినటువంటి చాలా ఉత్కృష్టమైనటువంటి క్షేత్రం వారణాసి క్షేత్రంలో అమ్మవారు ఉన్నారు, క్షేత్రపాలకురాలుగా. ఇప్పుడు ఏంటంటే మన ఉభయ తెలుగు రాష్ట్రాల్లో కూడా చాలా అమ్మవారిని, అంటే వారాహి అమ్మవారిని చాలా చోట్ల ప్రతిష్ఠ చేశారు. అయితే ఇప్పుడు ఈ వారాహి నవరాత్రుల్లో ఏంటంటే మనం అంతర్గతంగా ఏమి అట్టే పెట్టుకుని శంకరాచార్య స్వామి వారు మనకు ఉపదేశించినట్లుగా పంచాయతనంతో కూడి, ఎందుకంటే ఆరాధన అంటే అద్వైతంలో పంచాయతనం అని చెప్పి శంకర భగవత్పాదుల వారు మనకు ఉపదేశించడం జరిగింది. ఆ పంచాయతన పూర్వకంగా అంటే మనది ఇప్పుడు శక్తి పంచాయతనంగా మనం ప్రారంభం చేశాము. ఇందులో ప్రధానంగా అమ్మవారు ఉంటారు, గణపతి, సూర్యనారాయణమూర్తి, అలాగే గౌరీ, అలాగే విష్ణువు, పరమేశ్వరుడు. ఇవి మనకి ఉండేటువంటి పంచాయతనంలో ఉండేటువంటి స్వాములు స్వరూపాలలో ఆరాధన చేస్తాం. వీరందరికీ కూడా ప్రతిరోజు మూలమంత్ర అనుష్ఠానము, హవనము. అలాగే ఇందులో ప్రధానంగా అమ్మవారు కాబట్టి ఇందులో ప్రతిరోజు 108 చండీ పారాయణలు, అలాగే ఉదయం 54, సాయంకాలం 54, ప్రతిరోజు 108 చండీ హవనాలు. ఇదేంటంటే ప్రతి భక్తుడు కూడా, ఎందుకంటే ఈ ప్రస్తుత రోజుల్లో చాలా విశేషమైనటువంటి ఖర్చుతో కూడుకున్నటువంటి కార్యక్రమం చండీ హోమం. ఎందుకంటే పూజా సామాగ్రికే చాలా మనం ఖర్చు చేయవలసినటువంటి పరిస్థితులు. ఇటువంటి దాంట్లో ఏంటంటే మా సంకల్పం ఏంటంటే ఉన్నవారు, అంటే ఆ స్తోమత ఉన్నవారు ఉంటారు, అలాగే స్తోమత లేనివారు కూడా ఉంటారు. అటువంటి స్తోమత లేనివారు కూడా వచ్చి చక్కగా అమ్మవారిని ఆరాధన చేసుకుని వారి చేత్తో స్వయంగా హవనం చేసుకునేటువంటి సంకల్పం మాది. ఎన్ని హోమగుండాలు ఉంటాయి? 54 హోమగుండాలు ఉంటాయి తల్లి. దీంట్లో ఉదయం 54 చండీ హోమాలు. ఒక హోమగుండానికి ఒక దంపతులను మాత్రమే కూర్చొని సామూహికంగా అందరూ చుట్టూరా కూర్చోవడం లేదు. చాలా మనం చూసుకుంటే ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ఉండేటువంటి శక్తిపీఠాలు కానివ్వండి, ఇత్యాది పెద్ద పెద్ద దేవాలయాల్లో కూడా వారి గోత్రనామాలు చెప్పి పక్కన కూర్చోబెట్టి హవనం చేస్తూ ఉంటారు. ఎందుకంటే అక్కడ అధిక సంఖ్యలో భక్తులు ఉంటారు కాబట్టి అక్కడ ఎవరితో అందరితో హోమం చేయించే సౌలభ్యం ఉండదు కాబట్టి వారి గోత్రనామాలతో హోమం చేస్తూ ఉంటారు. ఇటువంటివన్నీ కూడా పరిశీలించిన తర్వాత గోత్రనామాలతో కాదు, వారి స్వహస్తాలతో చేసుకుంటే ఇంకా విశేష ఫలితం కలుగుతుంది కదా, చేసుకున్న వారికి కూడా తృప్తి. అది మేము మా చేతితో హోమం చేసుకున్నాము అనేటువంటి ఒక తృప్తి ఉంటుంది. కాబట్టి వారిని కూర్చోబెట్టి ఒక హోమగుండానికి ఒక దంపతులుగా, ఎందుకంటే సామూహికంగా కూడా చేయొచ్చు తల్లి, కానీ ఒక్కొక్కరి కామ్యం ఒక్కొక్కలా ఉంటుంది. అయితే ప్రత్యక్ష దైవమైనటువంటి వైశ్వానరుడు అంటే యజ్ఞేశ్వరుడు కూడా ఎంతమంది కోరికలు ఒక్కసారి అందరూ చెప్పి హోమం చేస్తుంటే ఎలా తీర్చాలి అనేటువంటి చిన్న సంశయంలో ఆయన కూడా వచ్చే ప్రమాదం ఉందేమో అని నా అభిప్రాయం. కాబట్టి ఒక హోమగుండానికి ఒక దంపతులనే కూర్చుండబెట్టి విశేషంగా సంపూర్ణంగా కవచాగ్ర కీలకాలు, అలాగే మూలమంత్ర హవనము, 700 శ్లోకాలు పూర్వాంగ ఉత్తరాంగాలతో కలిపి పూర్తిగా వారిచే హోమం చేయించాలి. వారి ఇంట్లో వారు సొంతంగా చేసుకుంటే ఎలా జరుగుతుందో అదే విధానంలో హోమం కంప్లీట్ చేయాలి. పరిపూర్ణంగా వారి యొక్క అనుగ్రహం కలగాలి, అమ్మవారి అనుగ్రహం అనేటువంటి సంకల్పం తల్లి. అద్భుతం అండి. కావాలి, మరి మేము కూడా పార్టిసిపేట్ చేయాలి, పాల్గొనాలి కార్యక్రమంలో అనుకుంటే కనుక ఖచ్చితంగా రండి. KPHB కమ్యూనిటీ హాల్లో జరగబోతోంది చాలా వైభవంగా. ఇది మొదటిసారి కాదు కదండి, ఎన్నేళ్ల నుంచి చేస్తున్నారు? గత 13 సంవత్సరాల నుంచి నేను హైదరాబాద్ లో చేస్తున్నాను తల్లి. గతంలో నేను
టెంపుల్ బస్ స్టాప్లో, హౌసింగ్ బోర్డ్ కాలనీ హైదరాబాద్లో ఉండేటువంటి టెంపుల్ బస్ స్టాప్లో పద్మావతి సమేత వెంకటేశ్వర స్వామి ఆలయం ఉండేది. ఆ ఆలయంలో విశేషంగా 13 సంవత్సరాల నుంచి ప్రతి సంవత్సరము కూడా శతచండీ యాగం చేస్తూ ఉన్నాను. ఉమ్, అమ్మవారి యొక్క అనుగ్రహంతో ఈసారి సహస్ర చండీ చేయాలనేటువంటి సంకల్పం. అబ్బా. ఇదేంటంటే ప్రస్తుతం కాలమానంలో మఠాలు పీఠాధిపతులతో సహా సహస్ర చండీ అంటే 1000 పారాయణలు 100 హోమాలు చేస్తూ ఉంటారు సాధారణంగా. అవును. కానీ మా దశాంశ గురువుల చేస్తారు. ఆజ్ఞానుసారంగా ఉమ్, చాలా పెద్దవారి యొక్క సలహాలు సంప్రదింపులన్నీ కూడా తీసుకుని హోమము యాగము అంటే ఖచ్చితంగా హోమం జరగాలి, పారాయణతో సరిపెడితే కుదరదు, 1000 పారాయణలతో పాటు 1000 హోమాలు కూడా జరగాలి అనేటువంటి సంకల్పం పెద్దవారి యొక్క ఆజ్ఞానుసారంగా చేయడం జరుగుతుంది తల్లి. అద్భుతం అండి. చాలా ఉత్కృష్టమైనటువంటి కార్యక్రమం. పాల్గొనడం అనేది ఇంకా అమ్మ దయతోటే జరుగుతుంది. మనం అనుకుంటే అయ్యేటటువంటి కార్యక్రమం కాదు ఇది. సో ఖచ్చితంగా ఇక్కడ ఉన్న వాళ్ళు, మేము పార్టిసిపేట్ చేయాలి అనుకునే వాళ్ళు స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి నంబర్స్కి కాంటాక్ట్ చేయండి మరిన్ని వివరాల కోసం. చాలా అద్భుతమైనటువంటి కార్యక్రమాన్ని సంకల్పించుకున్నారు. ఇది అమ్మ దయతోటే జరుగుతోందని మనస్ఫూర్తిగా నమ్ముతూ, ఇంకా అసలు ఈ కార్యక్రమాలు ఎలా ఏమేం జరుగుతాయనేది వివరణాత్మకంగా ఇంకా వచ్చే వీడియోస్లో మాట్లాడుకుందాం. నమస్కారం అండి. నమస్కారం.